ఈ సెట్టింగ్ గాని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి డెఫినిట్‌గా సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. అది కూడా వైటీ స్టూడియోలోని. నేను ఇట్లానే సబ్‌స్క్రైబర్స్ అనేది ఇట్లానే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకెళ్తాననమాట. నేను చాలా వీడియోస్‌లో ఇదే సెట్టింగ్ గురించి చెప్పాను. అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా మీకు 100% మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్టింగ్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది వాటిలోకెళ్ళే ముందు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకెళ్తాననమాట. ఇక్కడైతే చూడండి నేను యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అబౌట్ సెక్షన్‌లోకెళ్తున్నా. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ అనే ఆప్షన్ పై ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి దానిపై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 9 అవర్స్ ఎగో 1700 సబ్‌స్క్రైబర్స్ అనేది పెట్టాను. ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఇక్కడ చూడండి మార్క్ అనేది ఎడుతున్నా. ఇట్లా చూస్తుంటారు కదా! మార్క్ అనేది ఇట్లా పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేసిన తర్వాత 12 అవర్స్ ఎగో ఇక్కడ చూడండి 1690 సబ్‌స్క్రైబర్స్. అంటే ఒకే రోజులోనే నాకు ఎలా సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారో ఒకసారి చూడండి లైవ్ ప్రూఫ్. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి 16 అవర్స్ ఎగో చూస్తుంటారు కదా! కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1680 సబ్‌స్క్రైబర్స్ అనేది పెట్టాను. సో, ఈ విధంగా మీకు కూడా ఒక రోజుకి 100 లేదా 60 ఆర్ 50 సబ్‌స్క్రైబర్స్ అనేది రోజు ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు చూడండి 1703 సబ్‌స్క్రైబర్స్ అనేది ఉండారు. సో, ఈ విధంగా మీకు కూడా ఇట్లా పెరగాలంటే ఈ సెట్టింగ్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. నేను ఒక వీడియోలో చెప్పాను. అండ్ నాకు చాలా మంది అనేది మంచి కామెంట్ అనేది చేశారు. అండ్ కొందరైతే లేని సెట్టింగ్స్ అనేది ఎందుకు చెప్తున్నారు అనుకుని కామెంట్ అనేది చేశారనమాట. యూట్యూబ్ ఇచ్చిందే నేను చెప్పాను. లేనిదైతే ఏం చెప్పలేదు. సో, ఇప్పుడు ఆ సెట్టింగ్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి? అండ్ మీకు నమ్మకపోతే ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఎట్లా వస్తది ఏంటనేది ఇక్కడ చూడండి. నేనైతే ఈ విధంగా నేను మీకిక్కడ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ చూపించిన తర్వాతే వీడియోలోకెళ్తాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు టోటల్ స్క్రీన్‌షాట్ చూసారు కదా! ఈ విధంగా మీకు ఇంక్రీజ్ కావాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ చూడండి యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన సెర్చ్ బార్ పై క్లిక్ చేసి జస్ట్ నా ఛానెల్ సెర్చ్ చేసి నా వీడియో అనేది ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతారు అన్నది మీకు ఇక్కడ డెమో చూపించి తర్వాత ఆ సెట్టింగ్ గురించి చెప్తాననమాట. గుర్తుపెట్టుకోండి మీరు గాని స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ సెట్టింగ్స్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది అర్థం కాదు. మీకు గాని సబ్స్క్రైబర్స్ పెరగాలంటే వీడియో పూర్తి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ప్రతి వీడియోలోని ఇదే ప్రాసెస్ మీరు చేసుకున్నారనుకోండి డెఫినిట్‌గా నాలాగా సబ్స్క్రైబర్స్ అనేది రోజుకి 50 లేదా 60 లేదా 100 సబ్స్క్రైబర్స్ అనేది ఇట్లా పెరుగుతూనే ఉంటారు. కనుక ఇక్కడ చూడండి నేను ఇట్లా నా ఛానెల్ ఇట్లా సెర్చ్ చేస్తున్నా. ఇలా సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా వీడియోనే వచ్చింది. సో, అబౌట్ సెక్షన్‌లోకెళ్ళేసి ఈ విధంగా స్క్రోల్ చేసి, ఇక్కడ ఒక వీడియో అనేది ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇట్లా వీడియోస్‌లోకెళ్తున్నా. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ వీడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. వీడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత మన స్ట్రైక్ వస్తుంది కనుక ఇట్లా వీడియో అనేది ఆపాను. ఆపిన తర్వాత ఇక్కడ చూడండి ఏదైనా సంథింగ్ నేను కామెంట్ అనేది చేయాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి కామెంట్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి కమెంట్ అనేది ఎవరు చేయగలరు అన్నది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి మార్కెట్ కూడా చూస్తూ ఓన్లీ సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ కెన్ కమెంట్ అనేసి. అంటే ఎవరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే. కానీ మెంబర్‌షిప్ ఎవరైనా తీసుకున్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ అనేది చేయగలరు అనేసి ఇక్కడ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఉంది. చూడండి ఇక్కడ మీరు ఒకసారి చదవండి. మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ స్క్రీన్ వీడియో అనేది ఓన్లీ సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ కెన్ కమెంట్ అనేసి ఇచ్చారన్నమాట. సో, ఈ విధంగా మీరు గాని సబ్‌స్క్రైబ్ మోడ్ అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, మీకెవరైనా కామెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే కామెంట్ అనేది చేయగలరు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చూడండి సబ్స్క్రైబ్ అనేది ఇట్లా చేసుకున్నా చూడండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి నేను మీకిక్కడ చూపిస్తాను రిఫ్రెష్ చేసి ఒకసారి ఈ విధంగా. వీడియో అనేది క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ. ఇట్లా వీడియోపై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి కామెంట్‌పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! కామెంట్ ఆప్షన్ అనేదొచ్చింది. మార్కెట్ కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా చూడండి. ఇక్కడ చూడండి కామెంట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు నేనిక్కడ నచ్చింది ఇట్లా టైప్ చేసుకొని, ఈ విధంగా నేను సెండ్ చేసుకోవచ్చు. బట్ నేను సెండ్ చేయదలుచుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఇట్లా సెండ్ చేయొచ్చు. బట్ నేనైతే సెండ్ చేయదలుచుకోలేననమాట. సో, ఈ విధంగా మీరు కూడా సబ్స్క్రైబర్ మోడ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత డెఫినిట్‌గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఈ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే డెఫినిట్‌గా వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ ఒక పోస్ట్ చెప్పాలి. మీరు గాని రియల్‌గా యూట్యూబ్‌లోని నేను వర్క్ చేస్తున్నాను, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాను, నేను మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అయినా నాకు వ్యూస్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ అనేది
అనేది మోస్ట్లీ పెరగట్లేదు అనుకుంటేనే మాత్రం ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేశారనుకోండి, డెఫినెట్‌గా మీ ప్రతి వీడియోలోని సబ్స్క్రైబ్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే పక్కాగా సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. లేదు బ్రో నేను 1 వీక్ ఒక వీడియో లేదా 10 డేస్‌కి లేదా 1 మంత్‌కి లేదా 3 మంత్స్‌కి ఇట్లా ఒక్కొక్క వీడియో అనేది పెడుతున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం మీకు పెరగరనమాట. మీరు డే బై డే అప్లోడ్ చేసినా, డైలీ అప్లోడ్ చేసినా మీ వీడియోలోని ఈ ప్రాసెస్ చేసుకుంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఆ సెట్టింగ్ ఎట్లా ఐకార్డ్‌లో ఒక వీడియో ఇస్తున్నా, ఆ వీడియో చూడండి. అందులో ప్రాపర్‌గా చెప్పాను. అండ్ ఏందంటే ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూసారనుకోండి క్లియర్‌గా మీకు తెలుస్తుంది. ఆ సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతారు ఏంటి అనేది మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా! మీ వీడియో చూసిన తర్వాత ప్లే చేసి వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి వాళ్ళు కామెంట్ చేయాలనుకుంటే మాత్రం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు కామెంట్ చేయగలరు. ఇట్లా మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు కదా! సో, చాలా మంది కామెంట్ చేస్తారని చెప్పాను కదా! లేని సెట్టింగ్ చెప్తున్నారనేసి. నేను ఉన్నదే మీకు చెప్పాను. లేనిదైతే ఏం చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క క్రియేటర్స్ అనేది మీ కామెంట్ అనేది చూస్తారు కదా! మీ ఛానెల్‌ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చితే. సో, మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.